వదినా, యష్ సంధ్య మీ మెళ్ళో తాళి కట్టేస్తే రిషి శశితో యష్ సంధ్యలు హ్యాపీగా కలిసి ఓ చక్కటి ఫ్యామిలీ అవుతారు. ఆ రోజు దగ్గరలోనే ఉంది కన్యాకుమారి. మళ్ళీ నా ఇల్లు, నా కొడుకు, నా కోడలు, నా మనవడు మనవరాలితో ఒక బృందావనంలా మారిపోతుంది. నువ్వే చూస్తూ ఉండు. ఏంటమ్మా ఇది? నా రిషికి ఎవరి దిష్టి తగలకుండా దిష్టి చుక్క పెట్టాను. పద టిఫిన్ చేద్దాం. రిషి మనతోనే ఉండిపోతాడని ఎంతో ఆశపడ్డాను. అసలు నా ఆశ నిరాశగానే మిగిలిపోయింది. వాడిని మనం ఎంత బాగా చూసుకున్నా వాడు వాళ్ళ అమ్మ దగ్గరికే వెళ్ళిపోయాడు. నీరెప్పుడు పల్లానికే చేరుతుంది, అలాగే బిడ్డలెప్పుడు తల్లి దగ్గరికే చేరుతారు. సంధ్య మెళ్ళో తాళి కట్టరా, అప్పుడైనా ఆ సింధు తిక్క కుదురుతుంది అంటుంటే వాడేమో ఏం మాట్లాడడం లేదు. యష్కి ఇష్టం లేదాము, అందుకే వాడేం మాట్లాడడం లేదు. ఎందుకు వాడిని బలవంతం చేస్తావు? దమయంతి, జ్యోతి రారా, ఎన్నాళ్ళైందే నిన్ను చూసి. రా కూర్చో. ఎలా ఉన్నావే? పర్లేదు, నువ్వెలా ఉన్నావు? నాకేం బ్రహ్మాండంగా ఉన్నాను. పెద్ద కొడుకు పెద్ద కూతురు పెళ్లి చేసుకుని ఫారిన్లో సెటిల్ అయ్యారు. ఇక మిగిలింది చిన్న కొడుకు. వాడికి కూడా మ్యారేజ్ ఫిక్స్ అయింది. అలాగా? నెక్స్ట్ మంత్ 26వ తారీఖున పెళ్లి. మ్యారేజ్కి నిన్ను ప్రత్యేకంగా పిలవాలనే నేనొచ్చాను. అవును, నీకిద్దరు కొడుకులు కదే? అవును. ఇద్దరికి పెళ్ళైపోయిందనుకుంటా. అవును. మరి మీ ఇల్లంతా మనవళ్ళు మనవరాళ్లతో సందడిగా ఉండాలి కదా, ఇలా బోసిపోయిందేంటి? నీ పెద్ద కొడుకు పేరు తేజ, చిన్న కొడుకు పేరు యష్ కదా? మరి నీ కొడుకులిద్దరూ ఏం చేస్తున్నారే? ఏం చెప్పమంటావే, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టుంది మా పరిస్థితి. నువ్వన్నట్టు నా ఇల్లు ఒకప్పుడు ఎంత సంతోషంగా ఉండేదో ఇప్పుడు అంతా శూన్యంగా అయిపోయింది. ఏమైంది? నా పెద్ద కొడుకు తేజ వాడి భార్య చనిపోయిన తర్వాత డిప్రెషన్కి లోనై మా అందరినీ వదిలేసి బెంగళూరులో వాడి ఫ్రెండ్ దగ్గర ఉంటున్నాడు. ఇక చిన్న కొడుకు యష్, వాడి కాపురం చట్టుబండలైపోయింది. నా కోడలు సింధు నా కొడుకు జీవితాన్ని సర్వనాశనం చేసేసింది. బాధపడకే, నీకు మంచి రోజులొస్తాయి. మీ ఇద్దరు కొడుకుల జీవితాలు బాగుపడతాయి. నేను ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను జ్యోతి. నువ్వు అన్నయ్య తప్పకుండా నా కొడుకు పెళ్లికి రావాలి. అలాగే వస్తాం. ఈరోజు ఏం కూర చేయమంటావా? దమయంతి, వీళ్ళెవరు? వాళ్ళు మా చుట్టాలు జ్యోతి. ఓ, మీరు కూడా పెళ్లికి రండి. వెళ్ళొస్తానే. ఏందొదినా, మమ్మల్ని అట్టా పరిచయం చేసుండవు? ఇంకెలా పరిచయం చేయాలి? మా అమ్మి నీ ఇంటి కోడలని, నన్ను నీ వియ్యపురాలని పరిచయం చేసి ఉండొచ్చు కదా. ఎలా చేస్తాం అసలు? సంధ్య మెళ్ళో తాళి లేకుండా నా కోడలు అని పరిచయం చేస్తే మా ఇంటి పరువు పోతుంది. అసలు మెళ్ళో తాళి లేకపోయినా మా అమ్మి యష్కి భార్యగా, శశికి అమ్మగానే ఉంటుంది కదా. మీ ఇంట్లో కోళ్ళని చెప్తే తప్పే ఉండదు. చుట్టాలని చెప్పడం ఇదేం బాగలేదు. నాకు అస్సలు నచ్చలేదు. మతి లేకుండా మాట్లాడుకో కన్యాకుమారి.
నిజానికి నటించటానికి మధ్య చాలా తేడా ఉంది. యష్ ఎలాగో సంధ్య మెళ్ళో త్వరలో తాళి కడతాడు కదా, అప్పటిదాకా కాస్త ఓపిక పట్టు. అంతేకాని ఇలా నీ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటే మర్యాదగా ఉండదు అసలు. రిషి, ఈరోజు టిఫిన్ ఇడ్లీ వడ ఉత్తప్పం ఉంది. ఏం తింటావు? ఇడ్లీ వడ. సరే. అమ్మా, నాకు ఆ చట్నీ వద్దు. సరే. ఇడ్లీతో సాంబార్ తింటావా? వద్దు నాకు. సరే. వదినా, యష్ సంధ్య మీ మెళ్ళో తాళి కట్టేస్తే రిషి శశితో యష్ సంధ్యలు హ్యాపీగా కలిసి ఓ చక్కటి ఫ్యామిలీ అవుతారు. ఏంటి రిషి ఆలోచిస్తున్నావు? అమ్మా, నీతో ఒక మాట చెప్తే నువ్వేమనుకోవు కదా? ఏమీ అనుకోను. నువ్వు ఏం చెప్పాలనుకున్నావో ఈ అమ్మకి చెప్పు. చెప్పు. ఏ విషయం గురించి? నాన్న గురించి. నాన్న విషయమా? ఏంటి? నానమ్మ సంధ్య ఆంటీని నాన్నకిచ్చి పెళ్లి చేయాలనుకుంటుందమ్మా. వాళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నాను. దానికి మీ నాన్న ఏమన్నారు? నాన్నేం మాట్లాడలేదమ్మా, సైలెంట్గా ఉన్నాడు. మీ నాన్న సైలెంట్గా ఎందుకున్నారు? అంటే ఆయనకి ఇష్టం ఉండి మౌనంగా ఉన్నారా, లేక ఇష్టం లేక మాట్లాడలేకపోయారా? అదే అమ్మా, నాకు ఏం అర్థం కాలేదు. అమ్మా, అక్కడ అవన్నీ చూశాక నాకొకటి అర్థమైందమ్మా. ఏంటి రిషి అది? వాళ్ళందరూ ఒకరంటే ఒకరు చాలా ప్రేమగా ఉన్నారు. వాళ్ళందరూ నన్నెంతో ప్రేమగా చూసుకున్నారు. నేనేది కావాలంటే అది చేసి పెట్టారు, ఏది కావాలంటే అది కొనిపెట్టారు. అందరిది ఒకే మాట, కానీ అందరూ ఒక విషయంలో మాత్రం ఒకే తీరుగా ఉన్నారు. ఏ విషయంలో? నీ విషయంలోనే అమ్మా. నా విషయంలోనా? అంటే అంటే ఆ ఇంట్లో ఎవ్వరికి నువ్వంటే ఇష్టం లేదమ్మా. నీ పేరు చెప్తే చాలు అందరూ కోప్పడతారు, అందరూ తిడతారు, ఒక్క తాతయ్య తప్ప. ఎందుకమ్మా? ఆ విషయం నాకు తెలుసు నాన్న. అది వాళ్ళకి అలవాటే. నువ్వు అవన్నీ పట్టించుకోకు, బాగా చదువుకో, అదే చాలు నాకు. అమ్మా, నీకు నాన్నంటే ఇష్టమా లేకపోతే ఇష్టం లేదా?
చెప్పమ్మా. నువ్వు శశి మీకన్నా నాకు ఎవరూ అంత ముఖ్యం కాదు నాన్న. ఆ ఇంటి గురించి మనకెందుకు, వదిలే. టైం అవుతుంది, మనం స్కూల్కి వెళ్ళాలి కదా. నువ్వు త్వరగా తిను. ఇంకా చాలమ్మా. సరే, ఇంకొక్క ముద్ద. సరే, నువ్వు వెళ్ళి స్కూల్ బ్యాగ్ తెచ్చుకో, మనం వెళ్దాం. అలాగే అమ్మా. సింధు, ఏంటక్క? నీ ఆలోచన కరెక్ట్ కాదు. ఏ విషయంలో అక్క? నేనంతా విన్నాను సింధు. యశ్ సంధ్యలకు పెళ్లి చేయబోతున్నారని తెలిసి ఎందుకు సైలెంట్గా ఉన్నావంటే, నీకిష్టం ఉన్నట్టా లేక లేనట్టా? ఏమనుకోవాలి? రిషి చిన్నపిల్లాడైనా ఎంత కరెక్ట్గా చెప్పాడో చూసావా అక్క? అక్కడ ఎవరి మనసుల్లోనూ నేను లేను. ఇంక దేనికోసం ఎవరికోసం నేను బాధపడాలక్క? నీ భర్త యశ్ కోసం. భర్త? ఆ భర్తే నా మెళ్ళో తాళిని తెంచేశాడక్క. తాళి తెంచేసినంత మాత్రాన బంధాలు తెగిపోయినట్టేనా? మీకింకా డివోర్స్ అవ్వలేదు సింధు. స్టిల్ ఇప్పటికీ చట్టం దృష్టిలో నువ్వు యశ్ భార్యాభర్తలే. యశ్ దృష్టిలో నేను భార్యగా లేనప్పుడు చట్టం దృష్టిలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అక్క. కావాలి అనుకున్న వాళ్ళని కలుపుకోవచ్చు, అక్కర్లేదు అనుకునే వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదక్క. నీ ఆలోచన తప్పు సింధు. మనది అన్నది ఎప్పుడూ మనతోనే ఉంటుంది. అమ్మా, వెళ్దామా? రిషిని స్కూల్లో దింపేసి వస్తానక్క. పద నాన్న. బాయ్ పెద్దమ్మా. బాయ్. చివరికి ఆ కన్యాకుమారి కూడా నాకు చెప్పేంతటి మనిషి అయిపోయింది. బయటికి వెళ్తే నలుగురిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నాను. అసలు ప్రతి వాళ్ళు అడగటమే, దమయంతి నీ కొడుకుల పరిస్థితి ఇలా అయిపోయిందేంటి అని. ఛా, పెద్దవాడి జీవితం చూస్తే అగమ్య గోచరంలా ఉంది. యశ్ లైఫ్ చూస్తే కష్టాల కడలైపోయింది. చంద్ర, మన ఇంటికి ఏదో అరిష్టం పట్టుకుంది. అందుకే ఇంట్లో ఎవరికి సంతోషం కానీ మనశ్శాంతి కానీ లేకుండా పోయింది. అసలు సంతోషంగా ఉండే ఇల్లు సమస్యల నిలయంగా మారిపోయింది. పంతాలు, పట్టింపులు, కోపాలు, ఆవేశాలు, వీటి వల్లే దాము మనకిన్ని సమస్యలు. ఆ సింధు అడుగు పెట్టిన దగ్గర నుంచే మన ఇంటికి దరిద్రం చుట్టుకుంది. సమస్యలు సాగరంలో ముంచెత్తుతున్నాయి. ప్రతిదానికి సింధునే కారణమని ఎందుకు మాట్లాడుతున్నావు దాము? మనం ఎలాంటి తప్పులు చేయలేదా? తప్పు చేశాం చంద్ర. యష్తో సింధు పెళ్లికి ఒప్పుకొని మనం క్షమించరాని పెద్ద తప్పు చేశాం. ఆ తప్పుని సంధ్యతో సరిదిద్దుతాను. సంధ్య మెళ్ళో యష్తో తాళి కట్టించి మన ఇంటికి పట్టిన దరిద్రాన్ని వదిలించుకుంటాను. యశ్ సంధ్య మెళ్ళో తాళి కడితే శశికి సంధ్య సవతి తల్లి అవుతుంది తప్ప కన్న తల్లి కాలేదు దాము. తొందరపడి అలాంటి నిర్ణయం తీసుకోకు. ఇంకొక్కసారి ఆలోచించుదాము. శశికి తల్లయ్యే అర్హత ఆ సంధ్యకి లేదు. నా మనవణ్ణి మనవరాల్ని సంధ్య తన ప్రాణాలకి తెగించి కాపాడింది చంద్ర. అంతకన్నా అర్హత ఏం కావాలి? ఆ సింధు పీడ విరగడవ్వాలి అంటే సంధ్య నా ఇంటి కోడలవ్వాలి. అది కాద్దాము, నేను చెప్పేది. ఇంకేం చెప్పొద్దు చంద్ర. నా మాటకి తిరుగుండదు, ఎదురుండదు. ఛ, చి 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 చి.
ఈ ఇంటి మనుషులకి మనం ఎంత మంచి చేసినా మన మీద వీళ్ళకి అస్సలు విశ్వాసం లేదు. ఏటమ్మి ఓ చిరుబుర్లాడుతా ఉండవు? మీ అత్తయ్య మాటలు గింటా ఉంటే నాకు సిరెత్తుకుపోతా ఉండదమ్మే. యష్ నీ మెళ్ళ తాళి కట్టడం ఏమాత్రం ఆలస్యం చేసినా ఆ దమయంతి మనసు ఎప్పుడు ఎట్టా మారుతుందో తెలీదు. నా కూతురు అన్యాయం అయిపోతుందేమోనని నాకు అనిపిస్తా ఉండదే. ఏమై ఉండదమ్మి ఇప్పుడు? ఓసి పిచ్చమ్మి, ఇంకా నీకు అర్థం కావటం లేదా? ఇందాక మీ అత్తయ్య స్నేహితురాలు వస్తే మనల్ని ఆమెకి ఏమని పరిచయం చేసి ఉండదు? ఒకసారి గుర్తు తెచ్చుకో. దమయంతి, వీళ్ళెవరు? వాళ్ళు మా చుట్టాలు జ్యోతి. చుట్టాలని పరిచయం చేసి ఉండదు. అయితే ఏంది ఇప్పుడు? చుట్టాలని చెప్పకపోతే నిన్ను తన కోడలని నన్ను తన వియ్యపురాలని చెప్పొచ్చు కదా. ఎందుకట్ట చెప్పలేదు? అంటే మీ అత్తయ్య మనసులో నిన్ను కోడల్ని చేసుకోవడం ఇష్టం లేదనేగా. అసలు విట్ట ఎందుకు ఆలోచిస్తా ఉండవమ్మి? ఆ లెక్కకొస్తే యష్ ని నా మెళ్ళో తాళి కట్టమని అడిగింది కూడా దావతే కదా. నన్ను కోడల్ని చేసుకోవటం ఇష్టం లేకపోతే నిజంగా కొడుకుని అట్ట ఎందుకు అడుగుతుంది చెప్పు? సరేనమ్మే, కాసేపు నువ్వన్నదే కరెక్ట్ అనుకుందాం. నిజంగా మీ అత్తయ్యకి ఆలోచన ఉండుంటే నిన్ను కోడలని చెప్పాలి కదమ్మే. ఆయన దావత చేసింది కరెక్ట్ కదమ్మి. యష్ నా మెళ్ళో తాళి కట్టకుండా నేను తన కోడలని ఎట్టా చెప్తుంది తన స్నేహితురాలకి? పిల్లలకు అమ్మగా ఈ ప్రపంచానికి పరిచయం చేసిన మీ అత్తయ్య యష్కి భార్యగా ఈ ఇంటికి కోడలుగా పరిచయం చేస్తే ఆమె సమ్మె ఏమన్నా పోతుందా చెప్పు? నువ్వు అసలు బుర్రలేని దానివమ్మే. యష్ నీ మెళ్ళ తాళి కడతాడో లేదో నన్న అనుమానం మీ అత్తయ్యకు ఉండదు. అందుకే చుట్టాలు పక్కాల్లా మనల్ని పక్కన పెడతా ఉండదే. లాభం లేదమ్మే, ఈ విషయంలో మనం ఏదో ఒకటి చెయ్యాలా. ఏం చేద్దామమ్మి? అయినా మనం ఏం చేసినా కూడా ఎస్ఎపి కూడా ఒప్పుకుంటానే కదా. అది సరేనమ్మే, మీ అత్తయ్యకి ఇంకో కొడుకున్నాడన్న విషయం ఇప్పటిదాకా మన దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? సందర్భం రాలేదు కాబట్టి దావతే చెప్పలేదు. ఆయన ఇప్పుడు ఆ కొడుకు గురించి ఎందుకమ్మే? ఏం లేదమ్మే, ఆ కొడుకు వైపు నుంచి ట్రై చేస్తే నువ్వు త్వరగా ఈ ఇంటి కోడలు అయ్యేదానివేమో అని. ఇంకా నోరు మూసుకోమే. నీ నోటికి ఏ మాట వస్తే అది అనేయటమేనా? నేను యశ్ని మనసారా ప్రేమిస్తా ఉన్నాను. అబ్బికి నేను భార్యగా ఈ ఇంటికి కోడలవ్వాలని చూస్తా ఉంటే నువ్వేంటి నేను ఈ ఇంటి కోడలవ్వటమే ఆశయమన్నట్టుగా చండలంగా మాట్లాడుతా ఉండవు? అసలు ఇట్లాంటి ఆలోచనలు కూతురుతో పంచుకోవడానికి నీకు సిగ్గుగా లేదామే? నా ఉద్దేశం అది కాదమ్మే. ఆ కొడుకు ద్వారా యష్ నీ మెళ్ళలో తాళి కట్టే విధంగా ప్రయత్నం చేద్దాము అని, అంతే. శశి, నువ్వు ఏడేం చేస్తా ఉండవు? శశి, ఏంటమ్మే? ఏంటమ్మా? ఏడే చేస్తా ఉండవు? పాటలు వింటున్నానమ్మా. శశి చెవులు ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి నా మాటలు తను వినడానికి అవకాశం లేదు. అమ్మి, ఆయన ఇప్పుడు పాటలేంది? స్కూల్ కి టైం అవుతా ఉండదు. వెళ్ళి రెడీ అవ్వు. చుట్టుపక్కల ఎవరున్నారని కూడా చూసుకోకుండా చీటి పడితే అది బాగేటవేనా? శశి మన మాటలేని వాళ్ళ నాన్నతో చెప్పుంటే ఏమయ్యేది? శశి మన మాటలు వినలేదు కదమ్మే. నిన్ను వెళ్ళి తను రెడీ చెయ్యి. ముందు నేను రెడీ అవ్వాలి.
నానమ్మ సంధ్య ఆంటీని నాన్నకిచ్చి పెళ్లి చేయాలనుకుంటుందమ్మా. నీకు నాన్నంటే ఇష్టమా లేకపోతే ఇష్టం లేదా? కిచెన్లో ఏదో మాడిపోతున్నట్టుంది. సింధు, సింధు, ఏంటంత పరధ్యానంగా ఉన్నావు? కూర మాడిపోయింది చూడు. చెంప పగిలిపోతుంది. సింధు, స్కూల్లో నువ్వు లంచ్ టైంలో శశితో గొడవ పడ్డావంట, శశిని అరిచావంట, కొట్టావంట.